కానీ ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. వాళ్ళు ఇది గాంధీ భవన్ లాగానే దాన్ని వాడుకుంటారు. గాంధీ భవన్ లో నా ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడుకుంటా, ఎవడు పడితే వాడు మాట్లాడవచ్చు అని అట్లా ఆ పద్ధతిలో వాడుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శాసనసభని శాసనసభగా మీరు అదే పద్ధతిలో శాసనసభ ప్రకారమే నడవనిస్తే మేము హౌజ్లోకి వస్తాం తప్ప ఇష్టం ఉన్నట్టు గాంధీ భవన్ లాగా నడిపిస్తే మాత్రం వచ్చే ప్రసక్తే ఉండదు అక్కడ. ఎందుకంటే లక్షలాది రూపాయలు వెచ్చించి శాసనసభ నడుస్తుంది. రైతాంగం గాని, ప్రజలు గాని, యువకులు గాని, మహిళలు గాని శాసనసభలో మా అంశాల విషయంలో ప్రధాన ప్రతిపక్షం గాని, శాసనసభ్యులు ఏం మాట్లాడుతున్నారో అని ప్రజలందరూ వెయిట్ చేస్తారు. అధికార పక్షం ఆన్సర్ కూడా ఏ విధంగా ఉంటుందని వెయిట్ చేస్తారు. అవన్నీ కాకుండా బుల్డోజ్ చేసి మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం. మాకు మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి చాలా మందిని చూసినాం. ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు. ముఖ్యమంత్రి గారిదేమో విచిత్రం. ఒకవైపున సూచనలు ఇవ్వమంటాడు, సలహాలు ఇవ్వమంటాడు, మీ అభిప్రాయాలను గౌరవిస్తా అంటాడు. మళ్ళా వెంటనే తిట్టే అటువంటి బూతు మాటలు ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు. కంపు ఉన్నదంటే నీకే కంపు ఉన్నది కదా, నువ్వు మాట్లాడిన దాంట్లోనే కంపు ఉన్నది కదా.